బొమ్మల కథలు. అనగనగా రంగాపురమనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు తన భార్య గౌరమ్మతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీపరుడు, కష్టజీవి, ఎవరికీ అన్యాయం చేయని మంచి వ్యక్తిత్వం కలవాడు. కాని ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక పంటలు పండలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుల బాధ ఎక్కువైంది. ఒకరోజు రాత్రి రామయ్య, గౌరమ్మ దీపం వెల్తుర్లో మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరీ, ఈ సంవత్సరం కూడా వర్షాలు మనల్ని మోసం చేశాయి. భూమి తల్లి దాహంతో బీటలు బారిపోతుంది. వేసిన విత్తనాలు మొలకెత్తడమే కష్టంగా ఉంది. వడ్డీ వ్యాపారికి బాకీ తీర్చాల్సిన గడువు దగ్గర పడుతోంది. వాడు మొన్ననే అంగడిలో కనిపించి గట్టిగా నిలదీశాడు. మర్యాదగా బాకీ తీరుస్తావా లేదా అని అందరి ముందు అడిగాడు. నాకైతే తల తీసేసినంత పనైంది. ఏమండి, మీరు మరీను వర్షాలు కురవకపోవడం మన తప్పా చెప్పండి. ఆ భగవంతుడికి మన మీద దయ కలగాలి, అంతే. అయినా ఆ వడ్డీ వ్యాపారికి తెలియదా మన పరిస్థితి? ఊరందరికీ ఇదే కష్టం వచ్చింది కదా, కేవలం మనమే బాకీ ఉన్నామా ఏంటి? అలా కాదే గౌరీ, మనం మాటిచ్చామంటే నిలబెట్టుకోవాలి. మన తాతలు తల్లిదండ్రుల కాలం నుండి మన కుటుంబానికి ఊళ్ళో మంచి పేరుంది. రామయ్య నోటి నుండి మాట వస్తే అది శిలాశాసనమని అందరూ అంటారు. ఇప్పుడు ఆ వ్యాపారికి డబ్బులు ఇవ్వలేకపోతే మన పరువు గంగలో కలిసినట్టే కదా. నాకేమో రోజు రోజుకి దిగులు పెరిగిపోతోంది. నిద్ర కూడా పట్టడం లేదు. మీరు మరీ ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఏదో ఒక దారి దొరక్కపోదు. మన పెరట్లో ఉన్న ఆవును అమ్మేద్దామా? దాని ద్వారా వచ్చే డబ్బుతో కొంత బాకీ తీర్చవచ్చు కదా. ఆవుని అమ్మడమా? అది మన ఇంటి మహాలక్ష్మి కదే. దాన్నమ్మేసి మనం అన్నం ఎలా తింటాం? అది మన కష్ట సుఖాల్లో తోడుగా ఉంది. దాన్నమ్మే ఆలోచన కూడా చేయకు. రేపుదయం పొలం వెళ్ళి చూస్తాను. ఏమైనా కూరగాయలు మిగిలుంటే వాటిని సంతలో అమ్మి ఎంతో కొంత డబ్బు తెస్తాను అని మరుసటి రోజు ఉదయం రామయ్య తన పొలానికి వెళ్తాడు. ఎండిపోయిన పొలాన్ని చూసి రామయ్య గుండె తరుక్కుపోతుంది. అక్కడక్కడ కొన్ని వంగ మొక్కలు తప్ప అంతా ఎండిపోయుంటుంది. పొలం చివరన ఉన్న ఒక గుమ్మడికాయ మాత్రం పచ్చగా కళకళ్లాడుతూ కనిపిస్తుంది. ఇదేం విచిత్రం! పొలమంతా నీర్లేక ఎండిపోతూ ఉంటే ఈ గుమ్మడికాయ మాత్రం ఇంత పచ్చగా ఎలా ఉంది? దీనికి నీరెక్కడి నుండొస్తోంది? దగ్గరికెళ్ళి చూస్తాను అనుకుని రామయ్య ఆశ్చర్యంతో ఆ పాదు దగ్గరికి వెళ్తాడు. ఆకుల చాటున ఒక పెద్ద గుమ్మడికాయ కనిపిస్తుంది. కాని అది సాధారణ గుమ్మడికాయలా లేదు. సూర్యకాంతి పడి తళతళా మెరుస్తోంది. రామయ్య కళ్ళు నులుముకొని మరీ చూస్తాడు ఆశ్చర్యంతో. ఓరి దేవుడా, ఇది కలేం కాదు కదా! ఈ గుమ్మడికాయ బంగారు వర్ణంలో మెరుస్తోంది. కాదు కాదు, ఇది నిజంగా బంగారమే. ముట్టుకుంటే రాయిలా గట్టిగా ఉంది. ఇది నిజంగా బంగారు గుమ్మడికాయే. నా పొలంలో బంగారు గుమ్మడికాయ కాసిందా? ఇదా దేవుడు నా కష్టాలు చూడలేకిచ్చిన వరమై ఉంటుంది అనుకుంటూ రామయ్య ఆ గుమ్మడికాయని కోసి తన తువ్వాల్లో చుట్టి ఎవ్వరికీ కనిపించకుండా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్లగానే తలుపులన్నీ గట్టిగా వేసి భార్యని పిలుస్తాడు. గౌరీ, గౌరీ, త్వరగా ఇట్రా. ఏమండి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎవరైనా దొంగలు తరుముకుంటూ వచ్చారా ఏంటి? పట్టపగలే తలుపులన్నీ వేసేశారు. దొంగలు రాలేదు కాని మనం జాగ్రత్తగా లేకపోతే దొంగలొచ్చే ప్రమాదం ఉంది. ముందు నువ్విట్టొచ్చి ఇది చూడు అంటూ రామయ్య తువ్వాలు విప్పి ఆ బంగారు గుమ్మడికాయని చూపిస్తాడు. ఆ కాంతికి గదంతా వెలిగిపోతుంది. గౌరమ్మ నోట మాట రాక అలాగే ఉండిపోతుంది. ఏమండి, ఇది ఇది బంగారమేనా? ఇంత పెద్ద గుమ్మడికాయ బంగారంతో ఉందేంటి? ఎక్కడిదిది? మీరేమైనా మాయలు మంత్రాలు నేర్చుకున్నారా? మాయలేదు, మంత్రం లేదు. ఇది మన పొలంలోనే కాసింది. ఆ దేవుడే మన పేదరికాన్ని పోగొట్టడానికి ఈ రూపంలో వచ్చాడు. ఇది మన అదృష్టం గౌరీ. దీన్నమ్మితే మన అప్పులన్నీ తీరిపోతాయి. మన జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తొస్తుంది. నిజమేనండి, కాని నాకు భయంగా ఉంది. ఇంత పెద్ద బంగారు గుమ్మడికాయ
మన దగ్గర ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళు మనల్ని బతకనిస్తారా? ఆ భూస్వామి భద్రయ్య కంటపడితే ఇక అంతే సంగతులు. వాడు కత్తలా తన్నుకుపోతాడు. నువ్వు చెప్పింది నిజమే. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఎవ్వరికీ తెలియకూడదు. ఈ రాత్రికి దీన్ని గోతిలో పాతిపెడదాం. రేపు నేను పట్నం వెళ్ళి నగల వ్యాపారికి దీన్ని అమ్మి డబ్బు తెస్తాను. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం కిటికీ బయట నుంచి రామయ్య పొరుగువాడు పరమలోభైన భద్రయ్య వింటున్నాడు. భద్రయ్యకెప్పుడూ ఇతరుల విషయాలు వినడం అలవాటు. భద్రయ్య తనలో తాను, ఓహో, రామయ్య పొలంలో బంగారు గుమ్మడికాయ దొరికిందన్నమాట. అదృష్టం అంటే వాడితే. కానీ అది వాడికి దక్కనిస్తానా? ఆ పొలం నా పొలానికి ఆనుకునే ఉంది. ఆ గుమ్మడికాయ నా పొలం వైపు నుండి పాకుంటుంది. అలాంటప్పుడు ఆ కాయ నాది అవుతుంది కదా. ఎలాగైనా సరే ఆ గుమ్మడికాయని నేను దక్కించుకోవాలి. అలా అనుకుని భద్రయ్య వెంటనే ఒక పథకం వేస్తాడు. సాయంత్రం వేళ రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య, గౌరమ్మ భోజనం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. రామయ్య, ఓ రామయ్య, ఇంట్లో ఉన్నావా? అయ్యో, భద్రయ్య గారు వచ్చినట్టున్నారు. గౌరీ, ఆ గుమ్మడికాయని అటుకు మీద దాచావు కదా, ఎక్కడా కనిపించకుండా చూడు. ఆ ఉన్నాను భద్రయ్య గారు. రండి రండి, కూర్చోండి. ఏంటి రామయ్య, తలుపులు వేసుకొనున్నావు? ఈ మధ్య ఓ రహస్యాలు చేస్తున్నట్టున్నావు. రహస్యాలా? మా పేదవాళ్ళ దగ్గర రహస్యాలేముంటాయి చెప్పండి. ఏదో వాతావరణం బాగులేక తలుపులు వేశానంతే. ఇంతకీ మీరిలా వచ్చారే? ఏదైనా పనుందా? పని లేకపోతే రాకూడదా రామయ్య? మనం పొరుగువాళ్ళం. ఒకరి కష్టసుఖాలు తెలుసుకోవాలి కదా. విన్నాను, నీకీ మధ్య పొలంలో ఏదో వింత వస్తువు దొరికిందట కదా. రామయ్య ఉలిక్కిపడి, వింత వస్తువా? లేదే, నాకేం దొరకలేదు. ఎవరో మీకు లేనిపోనివి కల్పించి చెప్పినట్టున్నారు. దాచకు రామయ్యా, నాకంతా తెలిసింది. నీ పొలంలో, సరిగ్గా నా పొలం సరిహద్దులో ఓ గుమ్మడి పాదుంది. దానికి కాసిన కాయ మీదే కదా. ఆ కాయ వేర్లు నా పొలంలో ఉన్నాయి కాబట్టి ఆ కాయ మీద హక్కు నాకే ఉంటుంది. మర్యాదగా గుమ్మడికాయని నాకిచ్చేయి, లేకపోతే నేను గ్రామ పెద్దల దగ్గర ఫిర్యాదు చేస్తాను. ఇదేమన్యాయమండి? మా పొలంలో మేం కష్టపడి సాగు చేసుకుంటే మాకొచ్చిన పంట మీదెలా అవుతుంది? నోర్మై, ఆడవాళ్ళకి ఈ విషయాల్లో ఏం తెలీదు. రామయ్య, నీకు రేపటి వరకు గడువిస్తున్నాను. రేపు ఉదయానికల్లా గుమ్మడికాయ నా ఇంటికి చేరాలి, లేకపోతే జరగబోయే పరిణామాలు వేరుగా ఉంటాయి అని చెప్పి భద్రయ్య కోపంగా వెళ్ళిపోతాడు. రామయ్య, గౌరమ్మలకు ఏం చేయాలో అర్థం కాదు. చూసారా, నా భయం నిజమైంది. ఆ పాపాత్ముడు ఎలాగైనా దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తే తీర్పెలా వస్తుందో తెలియదు. వాడు ధనవంతుడు, నలుగురిని కొనుక్కోగలడు. కాని న్యాయం మన వైపుంది. ఆ బాధ పూర్తిగా మన పొలంలోనే ఉంది. వాడి పొలంలో గడ్డి పరక కూడా మొలవలేదు. మనం భయపడకూడదు. ఆ దేవుడి మీద భారం వేసి రేపు గ్రామ పెద్దల దగ్గరికే వెళ్దాం. అలా అనుకుని మరుసటి రోజు ఉదయం రామయ్య ఆ బంగారు గుమ్మడికాయని ఒక గోని సంచిలో వేసుకుని గ్రామ రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే భద్రయ్య అక్కడ అందర్నీ పోగు చేసుంటాడు. గ్రామ పెద్ద ధర్మయ్య గారు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఏవయ్యా రామయ్య, భద్రయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు. నీ పొలంలో దొరికిన గుమ్మడికాయ తనదని అంటున్నాడు. అసలు విషయమేంటి? అయ్యా, ఆ గుమ్మడి పాదు మొదలు నా పొలంలో ఉంది. తీగ మాత్రం రామయ్య పొలంలోకి పాకింది. చెట్టు ఎవరిదైతే కాయ వాళ్లదే కదా. ఇది అన్యాయం కదా. కాని రామయ్య దురాశతో ఆ కాయని తనే ఉంచుకున్నాడు. అది చాలా విలువైంది. అయ్యా, అది పచ్చి అబద్ధం. ఆ కాయ నా పొలం మధ్యలో పుట్టింది. దానికి నేను నీళ్లు పోసి పెంచాను. భద్రయ్య గారి పొలం బీడు భూమి. అక్కడ ముళ్ళు పొదలు తప్ప ఏమీ లేవు. కావాలంటే మీరే వచ్చి చూడండి. నా కష్టార్జితాన్ని లాక్కోడానికి భద్రయ్య గారు నాటకాలు ఆడుతున్నారు. సరే, ఇద్దరి వాదనలు విన్నాను. ఇప్పుడు ఆ గుమ్మడికాయని ఇక్కడ పెట్టండి. దాన్ని పరిశీలించిన తర్వాత పొలం దగ్గరికి వెళ్లి నిజానిజాలు నిర్ధారిద్దాం. అది విన్నాక రామయ్య గోనె సంచిలో నుండి బంగారు గుమ్మడికాయని బయటికి తీస్తాడు. అది బయటికి తీయగానే సూర్యకాంతికి తళతళ్లాడుతూ అందరి కళ్లను మిరుమిట్లు గొలుపుతుంది.
గ్రామస్తులంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఓరి నాయనో, ఇదేం కాయ? అచ్చం బంగారంలా ఉందే. బంగారంలా ఉండడమేంటి, అది బంగారమే. రామయ్యకెంత అదృష్టం పట్టింది. భద్రయ్య దురాశతో, చూసారా పెద్దలారా, అది నా పొలం మహిమ. నా పొలంలో బంగారం పండుతుంది. అది నాదే, నాకిచ్చేయండి. ఆగు భద్రయ్య, తొందరపడకు. ఇది నిజంగా బంగారమో కాదో పరీక్షించాలి. ఊర్లో ఉన్న కంసాలిని పిలిపించండి. ఆ సమయంలో అక్కడి ప్రజలు కంసాలిని పిలుస్తారు. అప్పుడక్కడికి కంసాలొచ్చి ఆ గుమ్మడికాయని పరీక్షిస్తాడు. దాన్ని గీరి చూస్తాడు. కాని ఆశ్చర్యంగా ఆ కాయ పై పొర గీరగానే లోపల సాధారణ గుమ్మడికాయ గుజ్జు కనిపిస్తుంది. అది కేవలం పైన రంగు మాత్రమే బంగారంలా ఉంది తప్ప నిజమైన బంగారం కాదు. అయ్యా ధర్మయ్య గారు, ఇది బంగారు గుమ్మడికాయ కాదు. ఇదొక అరుదైన రకం గుమ్మడికాయ మాత్రమే. దీని రంగు బంగారంలా మెరుస్తోంది. అంతే, లోపలంతా మామూలు కాయే. దీని విలువ మార్కెట్లో మహా అయితే 2 వరహాలు ఉంటుంది. అంతే. ఈ మాట వినగానే భద్రయ్య ముఖం వాడిపోతుంది. రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇది బంగారం కాదా? ఒట్టి గుమ్మడికాయేనా? ఛ! దీనికోసమా నేనింత గొడవ చేసింది? రామయ్య, నీ కాయ నువ్వే ఉంచుకో, నాకేం వద్దు. అసలు ఆ కాయ నా పొలంలో లేనేలేదు. అది నీ పొలంలోదే. అనవసరంగా నా సమయం వృధా చేశావు అనుకుంటూ భద్రయ్య గబగబా అక్కడ్నించి వెళ్ళిపోతాడు. గ్రామస్తులంతా నవ్వుకుంటారు. రామయ్య మాత్రం నిరాశగా ఆ కాయని చూస్తాడు. రామయ్య, బాధపడుకు. అత్యాసపరుడైన భద్రయ్యకు తగిన శాస్తి జరిగింది. నీ నిజాయితీ రుజువైంది. నువ్వింటికెళ్ళు అని చెప్పగానే రామయ్య గుమ్మడికాయని తీసుకుని ఇంటికొస్తాడు. గౌరమ్మ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమైందండి? తీర్పేమనొచ్చింది? గుమ్మడికాయ మనకే దక్కిందా? దక్కింది గౌరీ, కాని మన ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇది బంగారు గుమ్మడికాయ కాదు. కేవలం బంగారం రంగులో ఉన్న సాధారణ గుమ్మడికాయట. కంసాలి గారు పరీక్షించి చెప్పారు. భద్రయ్య ఇది బంగారం కాదని తెలియగానే వదిలేసి వెళ్ళిపోయాడు. మన దరిద్రం మనతోనే ఉంది. అయ్యో, ఎంత పని జరిగిందండి. దేవుడు మనకి వరమిచ్చాడనుకుంటే ఇలా పరిహసించాడేంటి? సర్లేండి, కనీసం ఈ గుమ్మడికాయతో వంట చేసుకొని తిందాం. మన ఆకలైనా తీరుతుంది సరే, నువ్వు కత్తిపేట తీసుకురా, నేను దీన్ని కోస్తాను అని చెప్పి రామయ్య ఆ గుమ్మడికాయని కోయడానికి సిద్ధమవుతాడు. కత్తిపీట మీద పెట్టి గట్టిగా ఒత్తుతాడు. కాయ 2 ముక్కలవుతుంది. ఆశ్చర్యం! ఆ కాయ లోపల గింజలకు బదులుగా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. గౌరీ, ఇటు చూడు. ఇదేమిటి? గుమ్మడికాయ లోపల గుజ్జు లేదు, గింజలు లేవు, అన్నీ రత్నాలే. ఏమండి, ఇది ఆ భగవంతుడి లీల. బయటికి మామూలు కాయలా కనిపించేలా చేసి లోపల సంపద దాచాడు. బహుశా భద్రయ్య కళ్ళకు ఇది మామూలు కాయలా కనిపించాలని దేవుడాడిన నాటకమేమో ఇది. అవును గౌరీ, నిజాయితీగా బతికే వారిని దేవుడెప్పుడు పరీక్షించినా చివరికి కాపాడుతాడు అనడానికి ఇదే నిదర్శనం. ఆ భద్రయ్య దురాశే వాడికి అడ్డుగా నిలిచింది. కంసాలికి కూడా ఇది మామూలు కాయలాగే కనిపించిందంటే అది దేవుడి మాయే. ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయినట్టే కదండి. తీరిపోయాయి, కానీ ఈ సంపదని మనం వృధా చేయకూడదు. ముందు మన అప్పులన్నీ తీర్చేద్దాం. ఆ తర్వాత పేదలకి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేద్దాం. మన ఊర్లో చెరువు ఎండిపోయింది కదా, ఈ డబ్బుతో చెరువు తవ్విద్దాం. అప్పుడు మనలాంటి రైతులందరికీ మేలు జరుగుతుంది. చాలా మంచి మాట చెప్పారండి. మన కడుపు నిండితే చాలదు, నలుగురి కడుపు నింపగలిగితేనే ఆ సంపదకు విలువ. అలా రామయ్య దంపతులు ఆ సంపదను రహస్యంగా ఉంచి మెల్లగా ఒక్కొక్క రత్నాన్ని అమ్మి తమ అప్పులు తీర్చుకున్నారు. ఊరికి మంచినీటి బావి తవ్వించారు. చెరువు మరమ్మతులు చేయించారు. అన్నదాన సత్రం కట్టించారు. రామయ్య చేస్తున్న ధర్మకార్యాలు చూసి ఊరంతా మెచ్చుకుంది. భద్రయ్య మాత్రం రామయ్యకి ఎక్కడ్నుండి డబ్బొస్తుందో తెలియక జుట్టు పీక్కునేవాడు. ఒకరోజు భద్రయ్య రామయ్య దగ్గరకొస్తాడు. రామయ్య, నీకున్నట్టుండి ఇంత డబ్బెలా వచ్చింది? ఆ గుమ్మడికాయ మామూలుదే కదా, మరి నీకు నిధులెక్కడి నుంచి వచ్చాయి? భద్రయ్య గారు, అది మామూలు గుమ్మడికాయే అని మీరు వదిలేశారు. కానీ నాకది ఆకలి తీర్చే
అమృత భాండాగారంలా మారింది. మనం ఏ దృష్టితో చూస్తే ప్రపంచం మనకలా కనిపిస్తుంది. మీరు దురాశతో చూశారు, మీకు బూడిద కనిపించింది. నేను నమ్మకంతో తృప్తితో చూశాను, నాకు లక్ష్మీదేవి కనిపించింది. భూమిని నమ్ముకున్న వాడికి భూదేవి ఎప్పుడూ అన్యాయం చేయదండి. ఏదో వేదాంతం చెప్తున్నావు, సరేలే, నీ అదృష్టం బావుంది అని చెప్పి భద్రయ్య అసూయతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య, గౌరమ్మలు తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో, పరోపకారంతో గడుపుతారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నిజాయితీ, తృప్తి ఉన్నవారికి దేవుడెప్పుడూ తోడుగా ఉంటాడు. దురాశ దుఃఖానికి చేటు. ఇతరుల సొమ్ము ఆశించడం ఎప్పుడూ మంచిది కాదు. కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా భగవంతుణ్ణి నమ్ముకుంటే తప్పక మేలు జరుగుతుంది. అనగనగా సిరిపురంలో పరంధామయ్య అనే ధనవంతుడుండేవాడు. ఆయనకు 100 ఎకరాల పొలం, పెద్ద భవంతి ఉన్నా పరమ పిసినారి. రూపాయి తీయాలంటే ప్రాణం పోయేది. అతని కొడుకు రఘు, కోడలు వసుంధర తెలివైంది. ఎలాగైనా మావయ్య గారి పిసినార్తనాన్ని పోగొట్టాలని ఆమె నిశ్చయించుకుంది. ఒకరోజు ఉదయం పరంధామయ్య లెక్కలు చూస్తుండగా వసుంధర పాలు తెస్తుంది. మావయ్య గారు, పాలు తీసుకోండి. ఏమ్మా, నిన్ననే కదా పంచదార డబ్బా నిండుగా ఉంది, అప్పుడే సగమైందా? పాలల్లో పంచదార తగ్గించమని చెప్పలేదా? వచ్చిన చుట్టాలకి పాలివ్వద్దంటారా? మంచినీళ్ళిస్తే మనల్ని పిసినారు వాళ్ళు అని ప్రచారం చేస్తారు. అప్పుడు మన పరువు పోతుంది కదా. పరువు పోతే పోనీ, డబ్బు పోకూడదు. ఇకపై పాలివ్వడం మానేయండి. అందరూ ఉదయాన్నే అంబలు తాగండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకి డబ్బు ఆదా. అలాగే మావయ్య గారు, మీ ఇష్టం. కానీ అంబలు తాగాలంటే బియ్యం కావాలి కదా. ఇంట్లో బియ్యం కూడా నిండుకున్నాయి. ఏంటి, మొన్ననే కదా బస్తా బియ్యం కొంతెచ్చాను, అప్పుడే అయిపోయాయా? మీరన్నం తింటున్నారా, లేక బియ్యాన్ని కాకులకి చల్లుతున్నారా? ఇంట్లో 4 మనుషులం ఉన్నాం మావయ్య గారు. 3 పూటలా తినాలి కదా. బస్తా బియ్యం ఎన్ని రోజులొస్తాయి? మీరు వెళ్ళి సరుకులు తీసుకురాకపోతే ఈ మధ్యాహ్నం వంట ఉండదు. పరంధామయ్య కోపంగా, వంట ఉండకపోతే ఏం కాదు, ఒక్క పూట పస్తులుంటే ఎవ్వరూ చచ్చిపోరు. ఉన్నదాంట్లో సర్దుకోండి అని చెప్పి పరంధామయ్య కోపంగా పొలానికి వెళ్ళిపోయాడు. వసుంధర వంటింట్లోకొచ్చింది. పరంధామయ్య భార్య సావిత్రమ్మ విచారంగా కూర్చొనుంది. చూశావా వసుంధర, ఆయన తీరు ఎప్పటికీ మారదు. ఇప్పుడు మధ్యాహ్నం వంటేం చేయాలి? కూరగాయల్లేవు, బియ్యం లేవు. అత్తయ్యగారు, మీరు బాధపడకండి. ఈరోజు మావయ్య గారికి ఒక గుణపాఠం చెప్పాలి. ఆయన కాకలి విలువ తెలిస్తే గాని అన్నం విలువ తెలియదు. నేను చూసుకుంటాను కదా. మధ్యాహ్నం సమయం అయింది. పరంధామయ్య పొలం నుండి ఇంటికొచ్చాడు. అతను ఆకలితో ఉన్నాడు. సావిత్రి, సావిత్రి, ఆకలి దంచుతోంది, త్వరగా భోజనం వడ్డించు అనగానే వసుంధర ఒక ఖాళీ కంచం, తాగడానికి నీళ్లు తీసుకొచ్చి పరంధామయ్య ముందు పెడుతుంది. ఇదేంటి వసుంధర, ఖాళీ కంచం పెట్టావు? అన్నమేది, కూరలేవి? మావయ్య గారు, ఉదయం మీరే చెప్పారు కదా, సరుకులు తేనని, ఉన్నదాంట్లో సర్దుకోమని. ఇంట్లో గాలి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అందుకే గాలిని వండలేక నీళ్లను మాత్రం తీసుకొచ్చాను. తాగండి మావయ్య గారు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఏంటి, నాతో వేళాకోళమా? ఆకలితో చస్తూ ఉంటే నీళ్లు తాగమంటావా? సావిత్రి, ఎక్కడున్నావు? సావిత్రక్కడికొచ్చి, ఏం చేయమంటారండి? బియ్యం లేవని మొత్తుకున్నా వినలేదు. ఇప్పుడు అరిస్తే అన్నం ఎక్కడ్నుంచి వస్తుంది? అమ్మో, మీరంతా కలిసి నన్ను చంపేసేలా ఉన్నారు. సరే సరే, డబ్బులిస్తాను. రఘుని పంపి భోజనశాల నుండి భోజనం తెప్పించండి. భోజనశాల భోజనమా మావయ్య గారు? ఒక్క పూట భోజనానికి అక్కడ ఎంతవుతుందో తెలుసా? కనీసం 10 వరహాలవుతుంది. అదే 10 వరహాలతో సరుకులు తెస్తే 4 రోజులు వండుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, బయట్నుండి భోజనం తెప్పించమంటారా, లేక సరుకులు తెమ్మంటారా? పరంధామయ్య తల పట్టుకుని, ఓసి నీ తెలివితేటలు తగలయ్యా. సరే, సరుకులే తెప్పించు. రఘు, రే రఘు, త్వరగా అంగడికెళ్ళి బియ్యం పప్పులు తీసుకురా. నా తొల్రాత కాకపోతే ఇదేంటి? రఘు సరుకు తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. అలా వసుంధర మొదటి విజయం సాధించింది. కాని పరంధామయ్య బుద్ధి మాత్రం ఇంకా పూర్తిగా మారలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పరంధామయ్య బావగారు, సావిత్రమ్మ అన్నయ్య అయిన చలపతిగారు ఇంటికొచ్చారు.
చలపతి చాలా ఆత్మాభిమానం కలవాడు, భోజనప్రియుడు. బావా బాగున్నావా? ఎన్నాళ్ళైంది బావా నిన్ను చూసి. పరంధామయ్య నవ్వు నటిస్తూ, రా బావా రా. ఏంటిలా వచ్చావు? పనిమీద వచ్చావా లేక ఊరికే వచ్చావా? పక్కూరిలో పనుండొచ్చాను బావా. అలాగే నిన్ను చెల్లెల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్తాను. పరంధామయ్య తనలో తాను ఇలా అనుకున్నాడు. అమ్మో, ఈయన ఈ రోజు ఇక్కడే ఉంటాడా? అంటే 2 పూటల భోజనం, పాలు, అల్పాహారాలు. ఎంత ఖర్చు! ఎలాగైనా ఇన్ని పంపించేయాలి. అవునా బావా, చాలా సంతోషం. కానీ మా ఇంట్లో ఈ మధ్య ఎలుకల బెడద ఎక్కువైంది. రాత్రిపూట మనుషుల్ని కూడా కరుస్తున్నాయి. నువ్విక్కడ పడుకుంటే నీకే ఇబ్బంది. అయ్యో మావయ్య గారు, అలా అంటారేంటి? ఎలుకల మందు వేద్దాంలేండి. బాబాయ్ గారు, మీరు లోపలికి రండి. అదే కదమ్మా, బావెప్పుడూ ఇంతే. సరే అమ్మాయి వసుంధర, ప్రయాణం చేసి బాగా అలసిపోయానమ్మా. మంచి ఘాటైన కూర, గారెలు చేయించు. ఈ రాత్రికి విందు భోజనం చేద్దాం. కూర, గారెలా? బావా, ఈరోజు సోమవారం కదా, శివుడికి ఇష్టం ఉండదు. శాకాహారం తిందాన్లే. ఈరోజు ఆదివారం బావా, సోమవారం రేపు. నువ్వు మర్చిపోయినట్టున్నావు. వసుంధర, నువ్వవేం పట్టించుకోకు, నేను చెప్పించేయి. అలాగే బాబాయ్ గారు. మావయ్య గారెప్పుడూ మీ రాక గురించే చెప్తూ ఉంటారు. మీకిష్టమైనవన్నీ వండమన్నారు. ఏమండి, త్వరగా వెళ్ళి సంతలో నుంచి మంచి కూరగాయలు, గారెలకి పప్పు తీసుకురండి. మావయ్య గారు డబ్బులిస్తారు. పరంధామయ్య వసుంధర వైపు కోపంగా చూస్తూ, నేనా? నేనెప్పుడు చెప్పాను? అయ్యో మావయ్య గారు, బాబాయ్ గారి ముందు మొహమాటమా? నిన్న రాత్రే కదా అన్నారు బావొస్తే రాచమర్యాదలు చేయాలి అని. ఇప్పుడు డబ్బులివ్వకపోతే బాబాయ్ గారు ఏమనుకుంటారు చెప్పండి? ఆ సమయంలో డబ్బులివ్వడం పరంధామయ్యకి తప్పలేదు. చలపతి ముందు పరువు పోకూడదని అయిష్టంగానే డబ్బులిచ్చాడు. రాత్రికి ఘనంగా విందు జరిగింది. భోజనం చేస్తూ చలపతి పరంధామయ్యని పొగట్టం మొదలుపెట్టాడు. బావా, వంటలు అద్భుతంగా ఉన్నాయి. నీ కోడలు చేతి వంట రుచి చూస్తుంటే పూర్వకాలం రాజుల భోజనం గుర్తొస్తోంది. నీ పిసినార్తనం పోయిందని ఇప్పుడే అర్థమైంది. అంతా ఈ కోడలి చలవ. బాబాయ్ గారు, మీరింకో 2 రోజులు ఉండి వెళ్ళండి. రేపు పొట్లకాయ బజ్జీలు, ఎల్లుండి పూర్ణాలు చేస్తాను. పరంధామయ్య నీళ్లు నములుతూ, అమ్మో, ఇంకా 2 రోజులా? తప్పకుండా ఉంటానమ్మా. ఇటువంటి ఆదరణ దొరికితే ఎవరెళ్తారు? ఆ రోజు పరంధామయ్యకి రాత్రి నిద్ర పట్లేదు. ఇంకా 2 రోజులు చలపతి ఇక్కడే ఉంటే తన జేబు ఖాళీ అయిపోతుందని భయపడ్డాడు. ఉదయాన్నే లేచి ఒక పథకం వేశాడు. పరంధామయ్య వసుంధరతో రహస్యంగా, వసుంధర, మీ బాబాయ్ గారికి మర్యాదలు బాగానే చేస్తున్నాం, కానీ నా దగ్గర డబ్బులు నిండుకుంటున్నాయి. నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆయన త్వరగా వెళ్లేలా చెయ్యాలి. అలా అయితే ఒక పని చేద్దాం మావయ్య గారు. బాబాయ్ గారికి అప్పులిచ్చే అలవాటుంది. మీరాయన దగ్గర ఒక 5,000 వరహాలు అప్పడగండి. అప్పడిగితే ఎవరైనా ముఖం చాటేస్తారు కదా, అప్పుడు ఆయనే వెళ్ళిపోతారు. భలే ఉపాయం చెప్పావమ్మా. ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. పరంధామయ్య చలపతి దగ్గరికెళ్ళాడు. బావా, పాలు బావున్నాయా? చాలా బావున్నాయి బావా. అది కాదు బావా, ఒక ముఖ్యమైన విషయం. నాకొక 5,000 వరహాలు అత్యవసరంగా కావాలి. నీ దగ్గరుంటే సర్దుతావా? వచ్చే పంటకి తీర్చేస్తాను. 5,000? అంత పెద్ద మొత్తం ఇప్పుడు నా దగ్గర లేదు బావా. కానీ నీకవసరం అంటున్నావు కాబట్టి మా ఊరికెళ్ళి తెచ్చిస్తాను. పరంధామయ్య ఆనందంగా, ఊరికెళ్తావా? ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతాను. కాని బావా, నువ్వు అడిగావు కాబట్టి కాదని లేకపోతున్నాను. వసుంధరా, నేను వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. నువ్వు వంటలు సిద్ధం చేసుంచు. అప్పుడు పరంధామయ్యకి మళ్లీ చిక్కొచ్చి పడింది. పరంధామయ్య మనసులో, ఆయన వెళ్తాడు అనుకుంటే డబ్బు తేవడానికి వెళ్ళి మళ్ళీ వస్తానంటున్నాడేంటి? డబ్బు తీసుకుంటే దానికి వడ్డీ కట్టాలి కదా. అలా అనుకుని పరంధామయ్య చలపతితో, బావా, వద్దు బావా, నాకప్పొద్దు. నువ్వు వెళ్ళొద్దు. నాకు వేరే చోట డబ్బు సర్దుబాటయింది. అవునా? సరే అయితే నేనింకా 4 రోజులు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుంటాను. బావా, నీకు దండం పెడతాను. నా వల్ల కాదు. నువ్వు దయచేసి వెళ్ళు. నాకు నీకు విందులు పెట్టే శక్తి లేదు. చలపతి నవ్వుతూ, నాకు తెలుసు బావా.
నువ్వు మారవని నాకు తెలుసు. కేవలం వసుంధర కోరిక మేరకు నిన్నాట పట్టించడానికి ఇలా చేశాను. అమ్మ వసుంధర, నేను బయలుదేరుతాను తల్లి. నీ ఆతిథ్యం చాలా బాగుంది. చలపతి వెళ్ళిపోయాడు. పరంధామయ్య ఊపిరి పీల్చుకున్నాడు. కాని వసుంధర వదల్లేదు. కొన్నాళ్లకు ఊళ్ళో జాతర వచ్చింది. పరంధామయ్యని ఇంటికి సున్నం వేయించమని అడుగుదామని సావిత్రమ్మ అనుకుంది. ఏవండి, జాతరొస్తోంది కదా, 10 ఏళ్లయింది ఇంటికి సున్నం వేయించి. గోడలన్నీ నల్లగా మసిబారిపోయాయి. ఈసారైనా సున్నం వేయిద్దాం. సున్నం వేయిస్తే గోడలు గట్టిపడతాయా, లేక ఇల్లు బంగారమవుతుందా? అనవసరపు ఖర్చులు చెప్పకు. ఆ డబ్బుతో ఇంకో ఎకరం పొలం కొనొచ్చు. మావయ్య గారు, ఇల్లు లక్ష్మీదేవి నిలయం. ఇల్లు శుభ్రంగా కళకళ్లాడుతూ ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది. లేకపోతే లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగుపెట్టదు. జ్యోతిష్యుడు కూడా అదే చెప్పాడు. జ్యోతిష్యుడా? ఏమన్నాడు? ఈ మధ్య మన పక్కింటి సుబ్బయ్య గారికి బాగా నష్టం వచ్చిందట కదా. దానికి కారణం వారి ఇంటి వాస్తు దోషం. గోడలు పాతపడిపోవడమేనట. మన ఇల్లు కూడా అలాగే ఉంది. రేపు మనక్కూడా నష్టం వస్తే? పరంధామయ్య భయంతో. నష్టం వస్తుందా? అమ్మో, వద్దొద్దు, సున్నం వేయిద్దాం. కాని తక్కువ ఖర్చులో అయిపోవాలి. అలాగే మావయ్య గారు. ఏవండి, మీరు వెళ్ళి రంగులు సున్నం తీసుకుని రండి. కూలివాళ్లని నేను పిలిపిస్తాను. అలా వసుంధర చెప్పగానే రఘు సున్నం కోసం వెళ్తాడు. వసుంధర తెలివిగా ఊళ్ళో ఉన్న మంచి చిత్రకారులని పిలిపించింది. ఇంటిని అద్భుతంగా ముస్తాబ్ చేయించింది. ఖర్చు పరంధామయ్య అనుకున్న దానికంటే ఎక్కువే అయింది. కాని ఇంటి అందం చూసి ఊరంతా మెచ్చుకోవడంతో పరంధామయ్య కూడా సంతోషించాడు. వసుంధర, ఇల్లు చాలా బాగుంది. కాని నా జేబు ఖాళీ అయింది. పోయిన డబ్బు మళ్ళీ వస్తుంది మావయ్య గారు. కానీ ఈ ఇల్లు చూసి మీ మనవడికి పెళ్లి సంబంధాలు వరస కడతాయి. అప్పుడు వచ్చే కట్నం ముందు ఈ ఖర్చెంత? నిజమే, నువ్వు చాలా దూరం ఆలోచిస్తావు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అర్ధరాత్రి వేళ దొంగలు పరంధామయ్య ఇంటికి కన్నం వేశారు. పరంధామయ్య, సావిత్రమ్మ గాఢ నిద్రలో ఉన్నారు. వసుంధరకి మెలకువ వచ్చింది. పెరట్లో ఏదో శబ్దం వినిపించింది. వసుంధర రఘున్ లేపుతూ, ఏవండి, లేవండి, పెరట్లో ఎవరో ఉన్నట్టున్నారు. ఎవ్వరూ ఉండర్లేవే. పిల్లులేవైనా తిరుగుతున్నాయేమో. పడుకో. పిల్లలు కాదండి, మనుషుల అలికిడి వినిపిస్తోంది. మీరు లేచి మావయ్య గారిని లేపండి. నేను వంటింట్లోకెళ్ళి చూస్తాను. అప్పుడు వసుంధర కిటికీలోంచి 3 దొంగల్ని చూసింది. భయపడకుండా వంటింట్లో ఉన్న కారం పొడితో వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. రఘుకి తన పథకం చెప్పి పరంధామయ్యని కూడా ఇద్దరూ కలిసి లేపారు. దొంగలా? నా డబ్బు, నా బంగారం. మావయ్య గారు, కంగారు పడకండి. దొంగలు రాగానే నేను సైగ చేస్తాను. అప్పుడు గట్టిగా అరవండి. ఆ సమయంలో దొంగలు బీరువా వైపు వెళ్తూండగా వసుంధర వారి కళ్లల్లో కారం చల్లింది. దొంగలు బాధతో అరుస్తుండగా రఘు వాళ్లని కర్రతో కొట్టాడు. పరంధామయ్య అరుపులకు ఇరుగు పొరుగువారొచ్చి దొంగల్ని బంధించారు. అప్పుడక్కడికొచ్చిన గ్రామ పెద్ద ఇలా అంటాడు. పరంధామయ్య, నీ కోడలి సమయస్ఫూర్తి వల్లే నీ ఆస్తి, ప్రాణాలు దక్కాయి. నిజమే, ఇన్నాళ్ళు డబ్బు గొప్పదనుకున్నాను. కాని కష్టంలో ఆస్తిని కాపాడింది నా కోడలి తెలివితేట్లే. మనుషుల విలువే గొప్పదని ఇన్నాళ్లకర్థమైంది. మరుసటి రోజు పరంధామయ్య ఇంటి బాధ్యతల్ని, బీరువా తాళాల్ని వసుంధరకి అప్పగించాడు. వసుంధర, ఇక ఈ ఇంటి పెత్తనం నీదే. ధనం అవసరానికి వాడుకోడానికే గాని దాచుకోడానికి కాదు. అప్పట్నుంచి పరంధామయ్య పిసినార్తనం వదిలి దానధర్మాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఊరంతా వసుంధర్ని తెలివైన కోడలు అని చెప్పుకున్నారు. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతేంటంటే, డబ్బు శాశ్వతం కాదు, మనుషుల ప్రేమాభిమానాలే శాశ్వతం. పిసినార్తనం మనిషిని ఒంటరిని చేస్తే, దాతృత్వం మనిషిని దేవుణ్ణి చేస్తుంది. తెలివితేటలతో కుటుంబాన్ని, ఆస్తిని కాపాడుకోవచ్చు.